హాయ్ అండి, వెల్కమ్ టు బబ్బీస్ కిచెన్. మన రెగ్యులర్గా ఆవకాయ కాకుండా బెల్లం వేసి చేసిన తీయగా కారంగా ఉన్న ఆవకాయ పచ్చడి ఎలా చేయాలో ఈరోజు చూసేద్దాము. ముందుగా మామిడికాయనే బాగా శుభ్రంగా కడిగేసుకున్న తర్వాత పైన ఉన్న తొక్కనే చెక్కేయాలి. తొక్కంతా శుభ్రంగా చెక్కేసిన తర్వాత మరోసారి కడిగేసి ఇలా చిన్న ముక్కల కింద కట్ చేసేసుకోండి. చూడండి, ఈ సైజులో ఉంటే బాగుంటుంది. ఇప్పుడు ఒక కడాయి పెట్టుకొని కొద్దిగా నూనె వేసుకోండి. నూనె వేడెక్కేసిన తర్వాత కొద్దిగా ఆవాలు వేసుకోవాలి. ఆవాలు చిటపుటలు ఆడుతుందనక కొంచెం మెంతులు కూడా వేసుకోండి. ఇది ఒక 1/2 టీ స్పూన్ ఉంటుంది మెంతులు. అలాగే కొద్దిగా కరివేపాకు, 10 వెల్లుల్లిపాయలని చిన్నగా కట్ చేసుకున్నది, ఒక 1/2 ఇంచు అల్లం కూడా చిన్నగా కట్ చేసేసుకొని వేసుకొని బాగా దోరగా వేయించుకోవాలి. ఇప్పుడు 1/2 టీ స్పూన్ పసుపు, 1 స్పూన్ కారం కూడా వేసుకొని కారాన్ని పచ్చి వాసన పోయినంత వరకు వేయించుకోవాలి. ముందుగా కట్ చేసి పెట్టుకున్న మామిడికాయ ముక్కల్ని కూడా యాడ్ చేసుకొని ఒకసారి బాగా కడబెట్టుకోవాలి. రుచికి సరిపడినంత ఉప్పు కూడా వేసుకొని మరోసారి కలబెట్టుకోవాలి. ఇప్పుడు ఈ మామిడికాయని ఉడికించుకోవడానికి ఒక మీడియం సైజు గ్లాసు వాటర్ వేసుకొని మామిడికాయ ముక్కలు మెత్తగా ఉడికినంత వరకు ఉడికించుకోవాలి. చూడండి, ఇప్పుడు వాటర్ అంతా దగ్గర పడి మామిడికాయ ముక్కలు కూడా ఆల్మోస్ట్ 80% ఉడికిపోయింది. అనక 1 కప్పు బెల్లం తురిమినది వేసుకొని ఒకసారి కలబెట్టేసుకోవాలి. ఇప్పుడు ఒక పించ్ సొంటి పొడి, 1/2 టీ స్పూన్ ఇంకో కూడా వేసుకొని మరోసారి కలబెట్టుకోవాలి. ఇలా బాగా బెల్లం బాగా కరిగి దగ్గర పడి ఇలా పాకం ఫోమ్ అయినంత వరకు ఉడికించుకోవాలి. అలా పాకం బాగా దగ్గర పడితే మాత్రమే మామిడికాయ పచ్చడి పాడవకుండా ఉంటుంది. ఇలా బాగా జారుగా ఉంటుందంటే మాత్రం పచ్చడి పాడైపోతుంది. చూడండి, ఇలా ఉండాలి. మన పచ్చడి అయితే రెడీ అయిపోయింది. ఇది రైస్లో కూడా బాగుంటుంది, అలాగే మనం టిఫిన్లో కూడా వాడుకోవడానికి చాలా బాగుంటుందండి. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.